నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మొదటి విడతగా ₹1,00,000 రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న నారాయణపేట జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, నారాయణపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి ముందుగా మహబూబ్ నగర్ రోడ్డు పెట్రోల్ బంక్ నుండి పడమటి హనుమాన్ టెంపుల్ దగ్గరకు వెళ్లి అక్కడి నుండి ఇందిరాగాంధీ చౌరస్తా వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొని టపాసులు కాలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకున్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న రుణమాఫీకి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, దేశానికి రైతే రాజు అని, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారంటీలు అమలవుతున్న సందర్భంగా ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుందని, రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి రోజులు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వెంటే ఉంటుందని ఇతర పార్టీలు ఓర్వలేక నిందలు వేస్తున్నారని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరికల్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన రైతులకు అందరికీ కూడా చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఏదైతే హామీ ఇచ్చినామో ఎలక్షన్ అప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు దానికి మొదటి మెట్టుగా మొదటి ఫేజ్లో ఈరోజు 1,00,000 లోపల రుణాలున్న రైతులందరికీ కూడా రుణమాఫీ జరగబోతుంది. 4 గంటలకి మన ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారు. అదే విధంగా ఏదైతే మనం చెప్పినామో ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ అని ఆ మాట నిలబెట్టుకుంటున్నాం. దానికి అంత ఘనత అంతా మన ముఖ్యమంత్రి గారు మన రేవంత్ అన్నకు పోతుంది. కాబట్టి రేవంత్ అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దీంతో పాటు మన రైతులందరూ కూడా మన భవిష్యత్తు రైతాంగం అంటేనే మనకు అన్నం పెడుతుంది రైతులు, అవునా? రైతులేందే రాజ్యం లేదు, అన్నదాత సుఖీభవ, అవునా? రైతులు సంతోషంగా ఉంటే ఏ ప్రభుత్వమైనా సంతోషంగా ఉంటుందని కూడా మీ అందరికి మళ్ళొకసారి తెలుసుకుంటూ చేస్తున్నాను. గ్రామాల్లో ఇదొక పెద్ద పండుగ లాగా మీరందరూ కూడా నిర్వహించాలి 4 రోజుల పాటు అని కూడా మీ అందరికీ కూడా ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నాను. మీరందరూ కూడా సహాయపడతారని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైతుల కోసం నిలబడుతుంది, రైతుల సంక్షేమం కోసం నిలబడుతుందని మరొకసారి ఈ రోజు మనం నిరూపించుకున్నాం. కాబట్టి రైతులందరికీ కూడా మీ అందరికీ ఎవరైతే రుణాలు మాఫీ అవుతున్నా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. నారాయణపేట జిల్లా వాసులు, మరికల్ మండల వాసులు అందరికీ, వ్యవసాయదారులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరి తరఫున నారాయణపేట జిల్లా తరఫున రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఎన్నికల ప్రచారంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నామో చేసి ఈరోజు 4 గంటలకు మొదటి మెట్టుగా సాధించబోతున్నాం. అంటే 4 గంటలకు ₹1,00,000 రుణాలు ఎవరికైతే ఉన్నాయో, అంటే వడ్డీతో సహా ₹1,00,000 వరకు ఉన్నాయో ఈరోజు మాఫీ అవ్వబోతుంది. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే కళ్ళబొల్లి మాటలు చెప్పి చేస్తానో ఇంతవరకు సాధ్యపడలేదు. కానీ గత చరిత్ర చూసుకుంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినరో ఏకకాలంలో రుణమాఫీ చేసిన ₹1,00,000. అదేవిధంగా మళ్ళీ రేవంత్ అన్న గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలు బాగుంటారు, రైతులు బాగుంటారని చెప్పి ₹1,00,000 రుణమాఫీ చేయబోతుంది ఈరోజు 4 గంటలకు. ఇదే కాకుండా ఎన్నికల హామీ ప్రకారము ₹2,00,000 వరకు రుణమాఫీ కాబోతుంది. ఈ 31 జూలైకి అంటే ఇంకా 10-15 రోజులలో ₹1,50,000 వరకు ఎవరికైతుందో వాళ్ళందరికీ రుణమాఫీ అవుతుంది. 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు ఎవరికైతుందో తప్పకుండా అందరికీ రుణమాఫీ జరగబోతుంది. ఇది ఒక సంతోషకరమైన విషయం మనందరికీ. ఇదే కాకుండా ఎన్నికల వాగ్దానాలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు నాయకత్వం చేసినో ప్రతి ఒక్క 6 గ్యారంటీలు నెరవేర్చబోతున్నాము కాంగ్రెస్ పార్టీ. రాబోయే కాలంలో మన అందరికీ కూడా ఏదైతే ₹500 అడిషనల్గా ఇస్తామన్నారో వరి ధాన్యానికి కానీ దేని వేరే దానికి ఖచ్చితంగా అది కూడా తీసుకోబోతున్నాము. 6 గ్యారంటీల్లో
ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తీసుకోబోతున్నాము. ఇదంతా సంతోషకర విషయము. మనమందరం కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి ఊర్లో, ప్రతి వార్డులో, ప్రతి మండలంలో కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఈ ఘనంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. దానికి అనుగుణంగా మనకెళ్ళిన ఎమ్మెల్యే గారి పట్టికారెడ్డి గారు ఇక్కడికి వచ్చిండ్రు, మన దగ్గరికే మొదలుగా వచ్చిండ్రు చేసుకొని ఇక్కడ తన్వాడ నుంచి నారాయణపేటపోతున్నాము. ఖచ్చితంగా మీ ఊరికి వెళ్ళి ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. వేరే పార్టీ ఇంతవరకు బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏది కానీ రుణమాఫీ చేయలేదని హిస్టరీలో రాసింది. మన హిస్టరీలో మంత్రం మీద కళ్ళు పండుగ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి జై రేవంత్ అన్న, జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. హరికమ్మ గారి నాయకత్వం, హరికమ్మ గారి నాయకత్వం. జై శివన్న, జై శివన్న, జై శివన్న. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చిన్న